వెంకటేష్ రాజ్ ట్రావెలర్ అని కొడితే వస్తుంది యూట్యూబ్లో, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అని. ఇలా అయితే పార్కింగ్ ఏరియాలో నుంచి అయితే బయట వచ్చాను. మన హెల్పర్ అయితే ముందర టౌన్లో అయితే ఉన్నాడు, అక్కడికైతే వెళ్ళి ఎక్కించుకోవాలా. ఎండ అయితే తీవ్రంగా ఉన్నది ఇవాళ కూడా. ఒక సమ్మర్ ఎలా అయితే ఉందో అదే విధంగా ఉంది టెంపరేచరు. రెయినీ సీజను లేదేం లేదు. ఇప్పుడు 2:21 అయితే అయింది. ప్రజెంట్ అయితే డీజిల్ పట్టడానికి అయితే వెళ్ళాలి. నిన్న సేమ్ టైం, ఇవాళ కూడా అదే టైంకి అయితే స్టార్ట్ అవుతున్నాము. సేమ్ లోడింగ్ పాయింట్ కూడా సేమ్ లోడింగ్ పాయింట్. ఇలా డీజిల్ అయితే కొట్టించి పెట్రోల్ బంక్లో నుంచి అయితే బయట వస్తాము. టెంపరేచర్ అయితే మామూలుగా లేదబ్బా. ఈ టెంపరేచర్కి తోడు ఈవినింగ్ ట్రాఫిక్. ఒక ట్రాలీ అతను అయితే చాలా స్లోగా అయితే వెళ్తున్నాడు. దాని కారణంగా అయితే ట్రాఫిక్ అయితే నిలిచిపోతుంది. పోకుండా ఏమి పోకుండా ఎట్ట కట్ చేయ. ఆ వారికి పోతాడు, ఈ వారికి వస్తాడు, ఆ వారికి పోతాడు, ఈ వారికి వస్తాడు. పోయేవాడు ఫోన్ అన్నా పోవాలా, లేదంటే ఏదైనా వెనకాల పోయేవాడికి సైడ్ అన్నా వేయాలా. ఈ లారీ వల్ల అయితే ట్రాఫిక్ నిలబడుతుంది. ఇప్పుడే కాటా అయితే పెట్టుకొని స్టార్ట్ అయినాము. మనం ఓవర్టేక్ చేసిన వెహికల్స్ అన్నీ అయితే ముందుకు వెళ్ళిపోయాయి లారీలో. మళ్ళీ స్టార్ట్ చేయాలా, మళ్ళీ ఓవర్టేక్ చేయడం స్టార్ట్ చేయాలా. బస్ స్టాండ్ నుంచి వచ్చిన 2:42 అయితే అయింది టైము. సేమ్ లోడింగ్ పాయింట్ 180 కిలోమీటర్స్. అరౌండ్ ఒక 3 to 3.5 అవర్లో అయితే వెళ్ళిపోతాము. ఇప్పుడు 3 స్టార్ట్ అంటే 4, 5, 6 అంటే 6:30 అలా అయితే వెళ్తాం. ఎందుకంటే ఎంటీ వెహికల్ కాబట్టి అక్కడక్కడ ఆప్తో అయితే వెళ్తాము. కొద్దిగా లేట్ అయితే అవుతుంది. లోడ్ వెహికల్ అయితే 3 అవర్స్లో కూడా, ఎందుకంటే నాన్ స్టాప్ కాబట్టి.
ఎంటీ వెహికల్ అయితే ఎక్కడన్నా టిఫిన్ చేస్తూ అలా కొద్దిగా స్టాపింగ్స్ అయితే పెడతా ఉంటాం ఎక్కువ. ఈవినింగ్ టైంలో కొద్దిగా పార్సల్ అయితే తీసుకుంటాం. నైట్ అక్కడ షెడ్ దగ్గరికి వెళ్ళామంటే ఏం ఉండదు తినడానికి. మధ్యలో కొద్దిగా టిఫిను అవి తీసుకొని షెడ్ దగ్గరికి వెళ్ళేదానికి కొద్దిగా లేట్ అయితే అవుతుంది. అంటే రిటర్న్ జర్నీ కొద్దిగా ఫాస్ట్గా అయితే దొరుకుతుంది, కానీ ఈ వెళ్ళే ఎంటీ వెహికల్ వెళ్ళేటప్పుడు అయితే కొద్దిగా స్లోగా అయితే జర్నీ జరుగుతుంది. అది డే టైంలో ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ఎక్కడంటే అక్కడ బ్రేక్స్ పడుతూ ఉంటాయి. నైట్ టైం అయితే ట్రాఫిక్ ఫ్రీగా ఉంటుంది కాబట్టి టాప్ అండ్ టాప్ అయితే లాగించేస్తాం. ఓవర్టేక్ చేయడు, ఇంకొకరిని చేయనీయడు. వర్షం అయితే ఒక రేంజ్లో అయితే పడుతుంది. అబ్బా ఎంత బాగుందో చల్లగా. ఈ ఓపెన్ చేసామంటే చాలు. ఆహా, ఈ మిర్రర్ ఉంటుంది కదా సైడు, ఈ అశోక్ లైలాండ్ ఈ కామెంట్స్ మాత్రం ఉంటుంది. ఇది కానీ ఓపెన్ చేసామంటే బయటకి చల్లగా ఎయిర్ అయితే ఇలా వస్తుంది. తగ్గాలైతే ఓపెన్ చేస్తే వర్షం అంతా లోపలికి వచ్చేస్తుంది. ఇలా పడుతున్నాయి చినుకులు ఆపోజిట్గా. ఎలాగో నిన్న ఈ పొద్దు ఫుల్ వేడిగా అయితే ఉన్నింది, దానికి వర్షం అయితే బాగా పడుతుంది. ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వరుణదేవుడు ప్రజల మీద దయాకృపంతో వర్షం అయితే కురిపిస్తున్నాడు కొద్దిగా చల్లదనం కోసం. వర్షం బాగా పడి అయితే ఆగిపోయింది. నీళ్ళు అయితే చూడవచ్చు రోడ్ సైడు బాగా ఫుల్గా అయితే పడింది వర్షం. ఇప్పుడైతే చిన్న తుంపర్ అయితే పడుతుంది, వర్షం అయితే ఆగిపోయి ఉన్నది. వర్షాకాలంలో అయితే వైపర్ మాత్రం మెయింటైన్ చేయండి. వైపర్ కానీ కరెక్ట్గా లేదంటే హార్డ్గా అయిపోయిందంటే వర్షాకాలం చాలా డేంజరు. వర్షం పడేటప్పుడు వైపర్ సరిగా క్లీన్ చేయదు, దాంతో అయితే మనకు రోడ్ అనేది కన్ఫ్యూజ్ అయిపోతాము. రోడ్ వ్యూ సరిగా ఉండదు. మెయిన్గా వర్షాకాలం మనకు వ్యూ బాగుండాలంటే ఈ వైపర్ బాగుందంటే మనకి వ్యూ అయితే నీట్గా ఉంటుంది. ఇది అయితే మొత్తం బ్యాంబూ స్టిక్స్తో అయితే కవర్ చేసి ఉంటుంది చూడండి. ఇలా అయితే ఉంది, ఒక టన్నెల్ మాదిరా సూపర్గా ఉంటుంది ఇక్కడ లొకేషను. అది కుక్కల దొడ్డి మావుండూరు మధ్యలో. చాలా వీడియోస్లో అయితే చెప్తా వస్తాను, 2-3 వీడియోస్లో. ఇవి అయితే సూపర్గా ఉంటుంది చూడడానికి. కానీ బస్సు సరిపోయిన ఆడుకొచ్చి దాని వెనకాల నిలబెడతాను. వర్షం పడేతలకి ఇంకా గ్రీనరీ చాలా బ్యూటిఫుల్గా అయితే తయారైంది. అక్కడైతే కోడూరు దగ్గర మాధవరపోడు సెట్టుగుంట దాకా అయితే వర్షం పడతామనింది. ఇక్కడ అరౌండ్ ఒక కుక్కల దొడ్డి వరకు పడింది కొద్దిగా. కుక్కల దొడ్డి దాడిన తర్వాత అయితే వర్షం లేదు. ఇదే మాత్రం వేడిగా అయితే ఉంది. యాజ్ ఈజ్గా ఆఫ్టర్నూన్ ఎలా ఉందో అదే విధంగా అయితే వేడి తగులుతుందబ్బా. ఆంజనేయపురం చెక్ పోస్ట్ అయితే దాటాను. ఇక్కడైతే వర్షం లేదు, పాడు లేదు. ఫుల్ స్వెట్ అయితే పడుతుంది, అంత వేడిగా అయితే ఉన్నది టెంపరేచరు. ఇప్పుడైతే కరకంబాడి దగ్గర అయితే ఫుల్ ట్రాఫిక్ అయితే ఉన్నది. వెహికల్స్ అన్నీ ఇట్లా తిప్పారు కదా, రేణుగుంట
రోడ్ అయితే హెవీ వెహికల్స్ బ్లాక్ చేసి కరకంబాడి వైపు అయితే తిప్పారు. దాని కారణంగా అయితే ఈ రోడ్డు ట్రాఫిక్ అయితే ఉండదు. తిరుపతి బైపాస్ అంతా అయితే దాటుకొని ఇలా నేషనల్ హైవే మీదకి అయితే టర్న్ అవుతున్నాం. నేషనల్ హైవే 6 వే మీదకి అయితే వెళ్ళిపోతున్నాం. ఇది వచ్చి చిత్తూరు డైరెక్ట్గా. చిత్తూరు అయితే 65 ఉంది, కాణిపాకం 57, బెంగళూరు 240. ఒకటి యాక్సిడెంట్ అయింది. ఇది వచ్చి 7 స్టార్. ఫ్రంట్ క్యాబిన్ వేసే నుజ్జుగా పోయింది. ఇక్కడ దాకైతే ఉంది. ఇక్కడ నుంచి కొద్దిగా ఒక 10 కిలోమీటర్స్ అయితే వర్క్ జరుగుతుంది. 10 బిలో కిలోమీటర్స్, 10 అంటే 10 కాదు. చూడొచ్చు లెఫ్ట్ సైడ్ అంతా వర్క్ అయితే జరుగుతుంది. ఇప్పుడైతే ఈ డబల్ రోడ్లు అయితే వెళ్ళాలి. ఇది ఓల్డ్ చిత్తూరు తిరుపతి రోడ్డు, అది వచ్చి హైవే. అది కొద్ది రోజులకి అయితే ఆపి ఇప్పుడైతే వర్క్ స్టార్ట్ చేశారు. చినుకులు స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ కూడా, వర్షం. ఈ రోడ్ అయితే ట్రాఫిక్, అన్ని వెహికల్సే. వీకెండ్ కదా ఇవాళ, సాటర్డే వీకెండ్ కాబట్టి డబుల్ రోడ్లు అయితే చూడండి, లాంగ్ వెహికల్స్. 3:51 అయితే అయింది టైము. వెహికల్స్ అయితే చూడవచ్చు ఏ విధంగా అయితే ఉన్నాయో, ఈవినింగ్ టైం కాబట్టి. ఈవినింగ్ టైము ప్లస్ వీకెండ్ కాబట్టి ఇలా ట్రాఫిక్ అయితే ఉంది. కొద్దిగా ఈ రోడ్లో వెళ్ళామంటే మళ్ళీ నేషనల్ హైవే వస్తుంది 6 వే. అప్పటి నుంచి ఫ్రీగా అయితే వెళ్ళిపోతాయి. కొద్ది దూరం అయితే ఈ విధంగానే ఉంటుంది ట్రాఫిక్. డబుల్ రోడ్ సరిపోదు, ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కదా. ఫోన్ పెట్టరా, ఫోన్. చూడొచ్చు రైట్ సైడ్లో అయితే ట్రైన్ వెళ్తుంది. చిత్తూరు బెంగళూరు ట్రైన్ రూట్ ఇదైతే. తమిళనాడు కూడా టచ్ అవుతుంది. ఫోన్ చెవులో పెట్టుకుంటున్నాడు, ట్రాఫిక్లో ఫోన్ పెట్టుకుని ఆడుతున్నాడు రోడ్ల మీద. ఏమనాలా? రోడ్ ముందుగానే వెడల్పు కొద్దిగా తక్కువ, 2 వేలో ట్రాఫిక్ చూడండి ఎలా ఉందో. ఇక్కడ ఫోన్ పెట్టుకొని చెవులో ఆడుతూ ఉంటాడు. ట్రాఫిక్ అయితే ఉంది, రోడ్ ఫుల్. చూడండి వీకెండ్ కారణంగా వెహికల్స్ అయితే ఎలా వెళ్తున్నాయో. మెయిన్గా కార్లు అయితే ఫుల్గా వెళ్తూ ఉంటాయి ఈ రోడ్లో. డైలీ వెళ్ళే రూటే కదా, డైలీ వెళ్ళే రోడ్డే కదా అనుకొని ఆ లోడింగ్ పాయింట్ కూడా 3వ ట్రిప్ ఇది. అదే లోడింగ్ పాయింట్కి ఇది 3వ ట్రిప్పు. కానీ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. రోడ్ జర్నీ అనేది డిఫరెంట్గా ఉంటుంది డైలీ. కొత్త వాళ్ళు అయితే రోడ్ ఎక్కుతూ ఉంటారు, కొత్తగా జర్నీలు అయితే చేస్తూ ఉంటారు, కొత్తగా డ్రైవింగ్ అయితే నేర్చుకుంటూ ఉంటారు. కాబట్టి దీంట్లోకి ఎంతోమంది ఈ రోడ్లోకి ఆడవుతూ ఉంటారు, ఎంతోమంది ఈ రోడ్లో నుంచి డౌన్ అవుతూ ఉంటారు. కాబట్టి ఇది డైలీ కొత్తగానే ఉంటుంది. కానీ
పాతగా బోరింగ్ అయితే ఉండదు రోడ్ జర్నీ. కాబట్టి నేనైతే వీలైనంత వరకు వ్లాగ్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను, వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను ఎక్కడికి వెళ్ళినా సరే. నచ్చితే చూడండి, లేదంటే చూడొద్దు, దానికి నేనైతే ఏం చేయలేను. నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇలా మీ సపోర్ట్ అయితే నాకు లైక్స్ రూపంలో, సబ్స్క్రైబ్ రూపంలో అనేది తెలపండి ఫ్రెండ్స్. ఒక 100 మీటర్స్ వెళ్ళామంటే మళ్ళీ 6 వే అనేది స్టార్ట్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి అయితే 6 వే చూడొచ్చు. అక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే వర్క్ జరుగుతుంది, అంటే బ్యాక్ సైడ్ అంతా ఇక్కడ వరకు అయితే వర్క్ జరుగుతుంది. అందుకోసం అయితే 2 వేలో వచ్చాం. మళ్ళీ ఇక్కడ నుంచి మామూలుగా 6 వే అయితే ఉంది. చిత్తూరు నుంచి అయితే మళ్ళీ 2 వే బెంగళూరు వరకు. మనం దగ్గర బార్డర్ వరకు అయితే వెళ్తాం, కర్ణాటక బార్డరు. ఇక్కడ రైట్ వెళ్ళామంటే ఒక 5 కిలోమీటర్స్ కాణిపాకము. లెఫ్ట్ అయితే చూడొచ్చు, పెద్ద చెరువు అయితే ఉంది. చూడడానికి అయితే వ్యూ చాలా బాగుంది. లెఫ్ట్ సైడ్లో చెరువు, దూరంగా కొండలు. చూడొచ్చు జర్నీలో ఫస్ట్ టోల్గేటు గాదంకి టోల్గేటు. ఆ లైన్ అయితే కొద్దిగా వెళ్ళడం లేదు కార్స్, అందుకైతే ఈ లైన్లో అయితే వచ్చాను. ఎన్నో బాగా ఒక లైన్ వెళ్తాయి, ఒక లైన్ వెళ్ళవు, మనం ఉన్న లైన్లో వెళ్ళవు. మళ్ళీ ఈ లైన్లోకి వస్తే ఈ లైన్ ఎట్లా వెళ్ళినప్పుడు ఫాస్ట్గా ఉండాలని చెప్పి ఫాస్ట్ ట్యాగ్లు అయితే యాడ్ చేశారు. కానీ ఏడా ఫాస్ట్గా అయితే లేదు. ఎక్కడ చూడు ఏ బాధ ఉంది. చిత్తూరు వచ్చి 5 కిలోమీటర్స్, బెంగళూరు వచ్చి 175. 175లో మనం ఒక 60 కిలోమీటర్స్ అయితే వెళ్తాం. బార్డర్ ఏరియా. ఇలా చిత్తూరు బైపాస్ దగ్గరికి అయితే వచ్చాము. ఇదంతా వీకెండ్ మహిమ, వీకెండ్ ట్రాఫిక్ ఇదంతా. బాగున్నానా? ఆయన విఎస్ఎన్ సూపర్వైజర్. ఇక్కడ వెహికల్ అయితే ఉంది కదా, వెహికల్ ఎక్కడానికి అయితే అటు సైడ్ ఉన్నారు. మనం కూడా ఎప్పుడన్నా వెళ్తూ ఉంటాం మధ్యలో. విఎస్ఎన్ కంపెనీ. జర్నీలో వచ్చి సెకండ్ టోల్ గేటు. ఏం ఫాస్ట్ ట్యాగ్లో, ఏం టోల్ గేట్లో వచ్చారు. బంగారుపాలెం బైపాస్ అయితే ఉన్నాను. ఇదైతే బంగారుపాలెం లెఫ్ట్ సైడ్. ఎదురుగా అయితే గుడి, కొండ చూడటానికి అయితే బాగుంటుంది ఇక్కడ ఏరియా. ఇలా కురుకురే తింటూ
మొగిలి ఘాట్ రోడ్ అయితే దాదాపు ఒక 60% 70% అయితే ఎక్కేసాము. ఇంకొచ్చేది వచ్చి పలమనేరు. మెయిన్గా హెవీ వెహికల్స్ కానీ ఏదైనా ఏ వెహికల్ డ్రైవ్ చేసినా సైడ్ మిర్రర్లు అనేది ఇంపార్టెంట్. సైడ్ మిర్రర్లు అయితే మనకు బ్యాక్ సైడ్ వచ్చే వెహికల్ ఎంత డిస్టెన్స్ వస్తుందో అయితే కనిపిస్తుంది. దాన్ని చూసుకొని అయితే లైన్ మారాలి ఓవర్కమ్ చేసుకునేందుకు. యాడికి వస్తావా? వాల్వో అయితే ఏంది, ఎవడైతే ఏంది. ఇక్కడతో ఘాట్ రోడ్ అయితే అయిపోయింది, మొగిలి ఘాట్ రోడ్డు. ఏదో ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇలా లెఫ్ట్ వెళ్ళామంటే పలమనేరు, స్ట్రైట్ వచ్చి కోలారు బెంగళూరు అయితే ఉంది. అదే బార్డర్ దగ్గర పోవాలి మనము. లెఫ్ట్ 5 కిలోమీటర్స్ పలమనేరు, స్ట్రైట్ కోలార్ 80 కిలోమీటర్స్, బెంగళూరు 143 కిలోమీటర్స్. ఈ రోడ్ అంతా జర్కింగ్ అవుతూనే ఉంటుంది. సిమెంట్ రోడ్ సరిగా అయితే లేదు, అక్కడక్కడ అన్లెవెల్గా ఉంది. మనకు చిత్తూరు తిరుపతి రోడ్డే నైస్గా సూపర్గా అయితే ఉంది. ఒక ఈవినింగ్ అయితే సన్సెట్ అవుతుంది ఎదురుగా చూడవచ్చు. టైం అయితే 5:35 అయితే అయింది. లోడింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. 2 hours 40 minutes అప్రాక్సిమేట్గా 2 hours 40 minutes అయితే పట్టింది 180 కిలోమీటర్స్కి. హైవే కింద అయితే ఇలా యూటర్న్ చేస్తూ ముందుకైతే వెళ్తున్నాము. మళ్ళీ యూటర్న్ చేసామంటే ఇది చిత్తూరు తిరుపతి రోడ్డు, ఈ సర్వీస్ రోడ్డు. లెఫ్ట్ ఒక 1 నుంచి 1.5 కిలోమీటర్ అయితే ఉంటుంది ఫామ్. ఇలా ఫామ్ దగ్గరికి అయితే వచ్చేసాను. పార్కింగ్ అయితే చేసాం. మనకంటే ముందు ఒక బండి అయితే ఉంది, అదైతే లోడ్ చేసుకున్న తర్వాత మనం లోడ్ చేసుకోవాలి. సండే కాబట్టి 9 o'clock అయితే లోడ్ చేయను, కొద్దిగా ముందుగా అయితే లోడ్ చేస్తా. 8 8:30కి అయితే లోడ్ చేస్తాను. కోడూరుకి వచ్చి అక్కడ లోకల్ డ్రైవర్కి ఇచ్చేసి వెళ్ళిపోయి నిద్రపోతా అంతే. లోడ్ అయితే అయిపోయింది, ఫామ్ దగ్గర ఉన్నాను. ఇంజిన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. నేనైతే స్టార్ట్ చేసాను. హెడ్ లైటు, ఎల్ఈడి లైటు, క్యాబిన్ లైట్ అయితే ఆఫ్ చేసి ముందైతే అద్దం అయితే క్లీన్ చేసుకోవాలా, కొద్దిగా డస్ట్ అయితే ఉంది. సింగిల్ రోడ్లో నుంచి అయితే హైవేలోకి అయితే ఎక్కుతున్నాము లోడ్ అయిపోయి. హైవేలో నుంచి అయితే మొగిలి ఊర్లోకి అయితే కట్ అవుతున్నాను. వాటర్ అయితే పట్టాలి కదా, నిన్న వాటర్ అయితే పట్టాం కదా, సేమ్ అదే విధంగా ఇవాళ కూడా అయితే వాటర్ పట్టాలా. ప్రస్తుతానికి టైం వచ్చేసి చూడొచ్చు 10 అయితే అయింది. నిన్నటి మీద ఇవాళ అయితే కొద్దిగా 1 hour ముందు అయితే జరుగుతుంది జర్నీ.
చూడవచ్చు ఆల్రెడీ ఒక బండి అయితే వాటర్ పట్టుకుంటుంది. సేమ్ నిన్న వెహికల్ ఎస్ఎస్సి పట్టింది కదా, అదే వెహికల్ అయితే పడుతుంది ఇవాళ కూడా. సో ఇప్పుడైతే వాటర్ అయితే పెట్టేసాము. ఎదురుగా ఉంది కదా 7 స్టారు, వీళ్ళ వెహికలే. అక్కడ చంద్రగిరి దగ్గర యాక్సిడెంట్ అయితే అయింది. అడిగినాను ఏం జరిగింది అని. ముందు పక్క అయితే లారీ వెళ్తా ఉన్నిందంట. లారీ వెళ్తా ఉంటే అతను సడన్గా బ్రేక్ కొట్టేసరికి వీడైతే బ్రేక్ కొట్టలేక పోయి లారీకి అయితే కొట్టేశాడంట. ఒక అతనికి అయితే కాలు ఇరిగిపోయింది, ఒక ఇద్దరు అయితే సేఫ్ అని చెప్పాడు. ఇలా వాటర్ అయితే పట్టుకొని మొగిళ్ళు అయితే స్టార్ట్ అయినాము. టైం వచ్చేసి 10:20 అయితే అవుతుంది. చూడండి, చిత్తూరులో అయితే లెఫ్ట్ అయితే తీసుకున్నాను తిరుపతి రోడ్లోకి 6 వేలోకి. ప్రజెంట్ టైం వచ్చేసి 10:46 అయితే అయింది. తిరుపతి 12:40 అలా 1 లోపల అయితే కోడూరుకి అయితే వచ్చేస్తాము. నైట్ టైం కూడా డబల్ రోడ్ అయితే ట్రాఫిక్తోనే ఉంది. ఎక్కడ ఓవర్టేక్ చేద్దామని ఒక 5 నిమిషాల నుంచి అయితే చూస్తున్నాను, ఈ లారీని ఓవర్టేక్ చేయలేకుండా. ఎదురుగా ఆపోజిట్గా వెహికల్స్ అయితే వస్తూనే ఉంటాయి. మెయిన్లీ వీకెండ్ టైంలో అయితేనే ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 3 డేస్ అయితే చాలా ఘోరంగా ఉంటుంది ట్రాఫిక్. ఈ రోడ్లో ఓవర్టేక్ చేయడానికి అవ్వదు. ఫైనలీ ఓవర్టేక్. చాలా కష్టంగా ఉంది ఈ రూట్లో ఓవర్టేక్ చేయాలంటే. ఆపోజిట్ వెహికల్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి డేంజర్. ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ పోయా తిరుపతి గుంటూరు. ఇలా మళ్ళీ హైవే దగ్గరికి అయితే వచ్చేసాము. మళ్ళీ 6 వే ఇది కంటిన్యూగా తిరుపతి బైపాస్ రోడ్ అయితే కలుపుతుంది. చూడొచ్చు తిరుపతి బైపాస్లోకి అయితే వచ్చాము 6 వేలో నుంచి. .50 అయితే అయింది టైము. కోడూరుకి అయితే వచ్చేసాను. చూడవచ్చు కాటా మీదకి. దానికైతే స్టార్ట్ అయ్యాము. 3 అవర్స్ అయితే పడింది. టైం అయితే 12:52 అయితే అయింది. వచ్చేసాను. కాటా అయితే పెట్టినాను. కాటా మీద అయితే ఉంది వెహికల్. ఇవాళ కూడా వాటర్ అయితే పట్టాను. పెద్దగా వాటర్ అయితే నిలబడలేదు, ఆరిపోయినాయి.
అప్ అండ్ డౌన్ వీడియో అనేది ఒకే పార్ట్లో అయితే పోస్ట్ చేస్తున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.